పిల్లల పైన చేసేటటువంటి పిల్లలకు కూడా ఇప్పుడు కథలు రాసేస్తున్నారు అనమాట, కథలు తయారు చేసేస్తున్నారు అనమాట. ఏదైతే నేను సత్యసాయి జిల్లాలో బాలికని కిడ్నాప్ చేయడానికి ప్రయత్నం జరిగిందన్నటువంటి ఉదంతం అది సంచలనం సృష్టిస్తే తర్వాత సీసీ కెమెరాల కారణంగా అసలు నిజం బయటపడింది. 8వ తరగతి చదువుతున్న బాలిక పాఠశాల ఎగ్గొట్టింది. తండ్రి ప్రశ్నించడం తాను కిడ్నాప్కు గురైనట్టు సినిమా స్టోరీ ఇప్పించింది. కూతురు చెప్పింది నిజమేనని నమ్మిన తండ్రి భయపడి పోలీసులకు కంప్లైంట్ చేయడంతో సీసీ కెమెరాలో అసలు కథ బయటపడింది. తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం లంకూరు గ్రామానికి చెందినటువంటి బాలిక ప్రైవేట్ స్కూల్లో 8వ తరగతి చదువుతోంది. గురువారం ఉదయం స్కూల్కి బయలుదేరిన బాలిక అదే దారిలో ఉన్న శివాలయంలో దర్శనం చేసుకుని అక్కడ కూర్చుంది. మధ్యాహ్నం సమయానికి ఇంటికి చేరుకోవడంతో తండ్రి ఎందుకు వచ్చేసామని ప్రశ్నించాడు. దీంతో బాలిక కిడ్నాప్ స్టోరీ అల్లింది. 5 వ్యక్తులు ఎర్డిగా బ్లాక్ కారులో ముసుగులేసుకుని శివాలయం వద్ద ఉన్న తనను కిడ్నాప్ చేశారని తండ్రికి చెప్పింది. సీతానగరం గ్రామంలో 4 బొమ్మల సెంటర్లో కారు ఆపి కిడ్నాపర్లు ఫోన్లో మాట్లాడేందుకు పారిపోయొచ్చానని చెప్పి దీంతో భయాందోళన గురైన తండ్రి స్థానిక పోలీసులు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు సీతానగరం ఎస్ఐ రామ్ కుమార్ సిబ్బంది పరుగులు తీశారు. సీతానగరంలో అన్ని సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించారు. శివాలయం దగ్గర ఉన్న సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తే బాలిక శివాలయంలో కొంతసేపు కూర్చుని తర్వాత ఇంటికి వెళ్ళినట్టు గుర్తించారు. బాలిక చెప్పిన కథకి సీసీ కెమెరాల ఫుటేజీకి ఏమాత్రం సంబంధం లేకపోవడంతో కిడ్నాప్ ప్రయత్నం ఏం జరగలేదని పోలీసులు తేల్చేశారు.